ఎపిసోడ్ వస్తుంది. మీరు చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైన్‌గా మీకు నచ్చిన యానిమే ఎపిసోడ్‌లన్నీ డబ్బింగ్ చేస్తూ ఎడతాను. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇంకా నరుటోను, సాకురా ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఒక ప్లేస్‌లో ఒక గుహలో పరిగెడుతూ ఉంటారు. ఎవరి కోసం వెతుకుతూ పరిగెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. తర్వాత బయటన ఏదో పేలుడు సౌండ్ వినిపిస్తది. ఆ పేలుడు సౌండ్ వినిపించి అటుగా చూసిన సాకురా పరిగెడతది. ఆ పేలుడు సౌండ్ అక్కడ ఏదో బ్లాస్ట్ అయినట్టు వినిపించిన వెంటనే అక్కడికి పరిగెడతది. అక్కడికే సాకురా ఎళ్ళిందనేసి నరుటో కూడా అటుకాసే ఎళ్తాడు. సాకురాని ఎవరో పిలిచినట్టు అనిపించి సాకురా తల తిప్పుతది. అక్కడ చూస్తే నరుటో కూడా వచ్చేసి అటుకాసే చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరంటే మన సాసుకే. అక్కడి నుంచి వెళ్ళిపోయిన సాసుకే ఇక్కడ కనిపిస్తాడు మళ్ళీను. ఇక్కడ కనిపిస్తే మాట్లాడతాడు నరుటోతో. ఆ పాత విషయాల గురించి. అంటే నరుటో చూసుంటే మీరు దాంట్లో నరుటోకి, సాసుకేకి ఫైట్ కోసం సాసుకే మాట్లాడతాడు. అక్కడ నరుటోని ఓడించాను. ఇక్కడ మళ్ళీ ఓడిస్తాననేసి, అంతం చేస్తాననేసి పగ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నరుటో ఈడికి ఫైట్ అయిన గురించి, మిగిలిన విషయాల గురించి మాట్లాడుతుంటారు సాసుకే. సాసుకే ఇంకోటేంటంటే మాట్లాడింది ఇక్కడ ఇటాచి వాళ్ళ పేరెంట్స్‌ని చంపించిన విషయం ఇటాచి మీద పగ తీర్చుకోవాల్సి అనేసి చెప్తూ ఉంటాడు. ఇటాచి మీద పగ తీర్చుకోవడం కోసం నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను అనేసి చెప్తూ ఉంటాడు. అలాగా సాసుకే ఏమో నరుటో దగ్గరికొస్తాడు. నరుటో దగ్గరికొచ్చి నరుటోతో చెప్తాడు. ఇంకా నేను అంతం చేస్తాననేసి చెప్పేసి తన దగ్గరున్న ఎనకతలున్న కత్తిని తీసుకొని నరుటోని చంపేద్దామనేసి చూస్తాడు. ఈ విషయం అలాగా కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడే నరుటో ఏమో ఒకేసారి కురుమ ఉన్న ప్లేస్‌లోకి అంటే నైన్ టైల్స్ ప్లేస్‌లోకి ఎళ్తాడు. అక్కడికెళ్ళి నైన్ టైల్స్ ఉన్న బోన్ చూస్తాడు. చూస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆరెంజ్ బబుల్స్. అప్పుడే నైన్ టైల్స్ వస్తది. ఆ నైన్ టైల్స్ చెప్తూ ఉంటది. అక్కడ సీల్ ఓపెన్ చేయి నేను సాత్వికని అంతం చేస్తాను అంటది. అప్పుడే సాత్విక్ ఎంటర్ అవుతాడు. లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత నైన్ టైల్స్ చెప్తది. నీ కాడ షాటింగ్ గన్స్ ఉన్నాయి. కానీ నా కాడ ఉన్న చక్ర కంటే ఎక్కువ చక్ర ఉన్న వ్యక్తిని నేను చూశాను. ఎవరో కాదు మాత్రం ఉచిహా అనేసి అంటది. అప్పుడు కోపంతో సాసుకే అలాగన్నట్టుకు ఆ బబుల్స్‌ని ఇలా పేల్చేస్తాడు. ఆ బబుల్స్ అన్నీ పోతాయి. మాయమైపోతాయి. ఇక్కడ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ ఏంటంటే మన నై లీఫ్ విలేజ్‌కి ఎళ్తది. లీఫ్ విలేజ్‌లో చిన్న ఫైట్ అవుతూ ఉంటది. ఒక పిల్లోడు పిల్లితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పిల్లిని బంధించేసి ఒక చోటికి తీసుకెళ్తూ ఉంటాడు. అంటే హొకగేస్ ఉన్న ప్లేస్‌కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఒక మేడంకి ఇస్తాడు. అదే వాళ్ళ మిషను. అదెవరో కాదు ఆ పిల్లోడు కోనోహామరు. కోనోహామరు మిషన్ మీద ఆ పిల్లిని పట్టుకుంటాడు. అప్పుడు చెప్తాడు నేను రాబోయే సెవెంత్ హోకాగే అని అంటది. అప్పుడు ఇప్పుడున్న హోకాగే అంటది. అయితే సిక్స్త్ హోకాగే ఎవరంటే నరుటో అనేసి బిగ్ బ్రదర్ నరుటో అనేసి చెప్తాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతది. తర్వాత లీఫ్ విలేజ్ ఎంటరింగ్ గోడల దగ్గరికొస్తది. అక్కడే ఎవరో ఇద్దరు నడుచుకుంటూ లోపలికి వస్తున్నట్టు చూపిస్తారు. చూపిస్తేనేమో ఆ తర్వాత కోనోహామరు సాకురాని మీట్ అవుతాడు. అలా సాకురాతో ఇద్దరు నింజాల దగ్గరికెళ్తే ఆ నింజాలు అంటారు వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగొచ్చేసారు అలాగంటే అప్పుడు జిరాయిని చూపిస్తారు. జిరాయిను నరుటో ఏమో స్తంభం పైకెక్కి నేనొచ్చేసాననేసి హోమ్‌కొచ్చేసాననేసి అంటాడు. అప్పుడు సునాడే పిక్చర్ కూడా పైన గోడ మీద కనిపించింది చూసి తర్వాత కోనోహామరు ఏమో కిందకి పిలుస్తాడు నరుటోని. అప్పుడు నరుటో కిందకొచ్చి సాకురాతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు సాకురా అంటది. నువ్వు ఇంకా హైట్ పెరిగావు అంటది. అప్పుడు నరుటో అయితే నువ్వేం మారలేదు సాకురా అనేసి అంటాడు. ఆ తర్వాత సాకురాకి కోపమొచ్చి నరుటోనే కొడేస్తది. అప్పుడు నీ బలం చాలా ఇంక్రీజ్ అయిందనేసి నరుటో చెప్తాడు. తర్వాత చిన్న అలాగా ఫైట్ అవుతూ ఉంటది ఆళ్ళిద్దరి మధ్య. ఆ తర్వాతే హొకాగే రూమ్‌కెళ్తారాళ్ళు. వెళ్తారు. అప్పుడు నీకొక ఒపోనెంట్ ఉన్నాడనేసి హొకాగే అంటది. ఫుల్లుగా ట్రైనింగ్ తీసుకొనున్నారు. ఆ ఒపోనెంట్ ఎవరో రేపు చూద్దాం. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి.